ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని కొంత సమయం మనము ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని వినడం మనకి ఎంతో ఆశీర్వాదము, మన ఆత్మలకు బలము, మన జీవితానికి మేలు. దేవుని వాక్యం దగ్గరికి వస్తున్నప్పుడు మన హృదయాలు మనం సిద్ధం చేసుకుందాం. ఈరోజు నేను చెప్పేటువంటి వాక్యం యొక్క అంశము కాపాడే దేవుడే మన చుట్టూ ఉన్నటువంటి కంచెను తొలగిస్తే ఏంటి పరిస్థితి అనేటువంటి అంశంతో ఈరోజు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. కాపాడే దేవుడే మన చుట్టూ ఉన్నటువంటి కంచెను తొలగిస్తే మన పరిస్థితులు ఎలా ఉంటాయి? దేవుని వాక్యం చదువుదాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనం. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. దేవుని బిడ్డలారా, ఈ మాట వింటున్నప్పుడు, ఈ వాక్యం చదువుతున్నప్పుడు దాని చుట్టూ ఉన్నటువంటి కంచెను తీసివేస్తాను, దాని గోడ నేను పడగొడతాను, అది త్రొక్కబడినట్లుగా దాని గోడ నేను పడగొడతానని దేవుడు చెప్తున్నాడు. ఈ చదువుకున్న మాట మనకు శుభాన్ని, ఆశీర్వాదాన్ని తెలియచేసే మాటగా లేదు, కానీ ఇది ఒక హెచ్చరికగా మనము చూస్తూ ఉన్నాం. చుట్టూ ఉన్నటువంటి కంచెను తొలగించి అది త్రొక్కబడడానికి దాని గోడను పడగొట్టి పాడు చేస్తానంటున్నాడు. ఇది చాలా మన జీవితాల్లో కఠినమైన మాటగా, భయాన్ని కలిగించే మాటగా ఇది మనకుంది. కాపాడే దేవుడు కీడు నుండి, శాపము నుండి, పాపము నుండి, ప్రమాదముల నుండి, ఉగ్రతల నుండి, తుఫానుల నుండి, తెగుళ్ళ నుండి, రోగాల నుంచి, భయంకరమైనటువంటి వ్యాధుల నుండి కాపాడే దేవుడే మన చుట్టూ ఒక కోటగా, మన చుట్టూ ఒక ప్రాకారంగా, మన చుట్టూ ఒక కంచెగా ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ మన కొరకు కలిగి ఉన్న దేవుడే పలుకుతున్న మాట. దాని చుట్టూ ఉన్నటువంటి కంచెను నేను తొలగించి దాని ప్రాకారమును నేను పడగొట్టి అది త్రొక్కబడుటకు నేను దాన్ని విడిచిపెడతానంటున్నాడు. అంటే ఈ మాటల యొక్క ఉద్దేశం ఏంటంటే, నిజముగా దేవుడు మనకిచ్చినటువంటి కాపుదల, నిజముగా దేవుడు మన చుట్టూ ఉంచినటువంటి భద్రత మనకు దూరం అవుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాపాడే దేవుడే, సంరక్షించే దేవుడే, మన చుట్టూ మనకు కాపుదలుగా ఉన్న దేవుడు ఆ కాపుదల లేకుండా ప్రాకారములను తొలగించి, కంచెను తొలగించి పాడు చేసేదానికి నేను అవకాశం ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడంటే, దేవుడే కాపాడేవాడు, కాపాడే దేవుడే అలాగను మనము తప్పించబడడానికి అవకాశం లేకుండా మనలను బాధ పెట్టడానికి, మనలను
పాడు చేయబడ్డానికి దేవుడే అవకాశం ఇస్తున్నాడంటే ఈ మాట మన హృదయంలో చాలా భయాన్ని కలుగు చేస్తూ ఉంది. ఎందుకు దేవుడు కాపాడే దేవుడు, సంరక్షించే దేవుడు మన చుట్టూ ఉన్నటువంటి కంచెను ఆయన ఎందుకు తొలగించాలనుకుంటున్నాడు అనే ఆలోచన చేస్తే ఆ యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనము చదివినప్పుడు మొదటి వచనం నుంచి కూడా మనం చదివితే అక్కడ ఒక ద్రాక్షావళిని తీసుకుని వచ్చి, ఒక మంచి ద్రాక్షావళిని తీసుకుని వచ్చి ఒక సారవంతమైనటువంటి భూమిలో చక్కగా త్రవ్వి లోన ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా ఏరివేసి ఒక మంచి ఫలములు ఇవ్వగలిగినటువంటి, సారాన్ని ఇవ్వగలిగినటువంటి సారవంతమైన భూమిలో ఆ ద్రాక్షావల్లిని నాటి దానికి ప్రతిదినము నీరు పోస్తూ దాని కొరకు ప్రత్యేకమైన శ్రద్ధను నిలిపి దాని చుట్టూ కూడా కంచెను వేసి అది ఎదిగేంత వరకు కూడా ప్రతిదినము దాని మీద దృష్టి ఉంచి అది బాగా ఎదిగిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క ద్రాక్షావల్లి నుండి మంచి ఫలములు ఫలిస్తుందని ఆశతో ఎదురు చూస్తున్న ఆ యజమానునికి ఒక చేదైన అనుభవము ఎదురైనట్లుగా, ఎదురు చూస్తున్నటువంటి యజమానుడు ఆ ఫలాల కొరకు ఎదురు చూస్తున్న సమయంలో అది మంచి ఫలములు కాకుండా కారు ద్రాక్షలు కాయడం చూసి వెంటనే ఎక్కడ లేని కోపము తెచ్చుకొని దాని కొరకు ఎంత ప్రయాసపడి ఎంత శ్రమించి సారవంతమైన భూమిలో దానిని నాటి దానికి నీరు పోసి దాని కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దాని చుట్టూ కంచె వేసి ఒక మంచి ఫలములు కావాలని ఎదురు చూస్తున్న నా కష్టానికి సరైన ఫలము లేకుండా ఆ ద్రాక్షవల్లి చేదైన కాయలు కాసిందే అని చెప్పి ఆ ద్రాక్షవల్లి మీద కోపగించి ఆ ద్రాక్షవల్లి చుట్టూ వేయబడినటువంటి ఆ కంచెను తొలగించి అది నాశనం అవ్వడానికి, దానిని త్రొక్కివేయబడ్డానికి ఆ చుట్టూ ఉన్న కంచెను తొలగిస్తాను అని చెబుతున్నట్లుగా ఆ యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. నిజమే కదా, ఒక ద్రాక్షావళిని తీసుకొచ్చి ఒక మంచి స్థలంలో నాటి నీరు పోస్తూ అది మంచి ఫలాలు కావాలని ఎదురు చూసిన ఆ యజమానుడు హృదయాన్ని సంతోషపెట్టవలసినటువంటి ఆ ద్రాక్షవల్లి మంచి కాయలు కాయకుండా చెడ్డ ఫలాలు ఫలిస్తే ఆ యజమానుడికి ఏ విధంగా కోపం వస్తుందో దేవుడు దాన్ని ఒక సాదృశ్యంగా మన ముందు పెడుతూ, ఆ ద్రాక్షవల్లి ఎవరు, ఆ యజమానుడు ఎవరు, ఆ కారు కాయలు కాయడానికి కారణం ఏమిటి, ఆ చెట్టుకు చుట్టూ ఉన్నటువంటి ఆ కంచెను దేవుడు ఎందుకు తొలగిస్తున్నాడు, ఆ కంచెను తొలగించిన తరువాత ఆ యొక్క ద్రాక్షవల్లి యొక్క పరిస్థితి ఏంటి అనే విషయాలు మనము ఆధ్యాత్మికంగా లోతుగా ఆలోచన చేయవలసిన అవసరత ఉంది. చూద్దాం రండి దేవుని వాక్యంలో యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో మనం చదివితే, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట. చూడండి, ఇక్కడ ఒక ఆన్సర్. ద్రాక్షావల్లి ఎవరు అంటే ఇశ్రాయేలు వంశము అని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఇశ్రాయేలు వంశాన్ని ఒక ద్రాక్షావల్లిగా దేవుడు పోల్చాడు. ఈ ఇశ్రాయేలు వంశాన్ని ద్రాక్షావల్లిగా పోల్చి ఆ ద్రాక్షావల్లి అనబడిన ఇశ్రాయేలు సంతతిని, ఇశ్రాయేలు జాతిని, ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన నాటి నీరు పోసి పెంపొందింపచేసి అభివృద్ధి చేసి
సకల విధములైన ఆశీర్వాదములు ఆ ఇశ్రాయేలు ప్రజలకు అందించి అడుగడుగునా వారి కొరకు ప్రత్యేకమైనటువంటి కాపుదలలో వారిని నడిపిస్తూ కంటికి రెప్పవలే వారిని కాపాడుతూ వారు యుద్ధ నుండి ఆ పరిస్థితిని కలుగు చేసిన జీవము కలిగిన దేవుణ్ణి సంతోషపెట్టే ఒక మంచి ఫలాలు ఆ ఇశ్రాయేలు ప్రజల్లోంచి తన ప్రజలలో నుండి పొందుకోవాలని ఆశతో ఎదురు చూస్తున్న ఆ యజమానుడు ఎవరంటే జీవము కలిగిన దేవుడై ఉన్నాడు. ఆ యొక్క ద్రాక్షావల్లి ఎవరంటే ఇశ్రాయేలు వంశము, యూదా వంశము ద్రాక్ష వనముగా మనం చూస్తున్నాం. ఆయనకి ఇష్టమైన వనము యూదా వంశము. ఆయన నాటినటువంటి, నీరు పోసినటువంటి, ఎదిగింప చేసినటువంటి, అభివృద్ధి చేసినటువంటి ఆ ద్రాక్షావల్లి ఇశ్రాయేలు ప్రజలై ఉన్నారు. అయితే మనం చదువుకున్న వాక్యంలో నా ద్రాక్ష తోటకు నేను చేయబోతున్న దానిని మీకు తెలియచెప్తాను రండి. ఏం చేయబోతున్నాను నేను అంటే, దాని చుట్టూ ఉన్నటువంటి కంచెను తొలగించి అది త్రొక్కబడుటకు, అది నాశనం చేయబడ్డానికి దాని చుట్టూ ఉన్న కంచెను నేను తొలగిస్తానంటున్నాడు. ఇది చాలా భయంకరమైన, భయపడవలసిన పరిస్థితి. అంటే దేవుడు తన ప్రజలను, తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను ఒక ద్రాక్షావల్లిగా ఆయన పోల్చాడు. ఆ ద్రాక్షావల్లికి కావలసిన సమస్తమును ఆయన సమకూర్చాడు. అడుగడుగునా వారిని పోషిస్తూ, ఆదరిస్తూ, సంరక్షిస్తూ, వారిని అభివృద్ధి పరుస్తూ, మానవ జాతికి ఆయన ఏమి అవసరమో అవన్నీ అనుగ్రహిస్తూ, ఇప్పుడు ఆ ప్రజలలో నుండి దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి కృతజ్ఞతాస్తుతులు, దేవుణ్ణి ఆరాధించేటువంటి, దేవుణ్ణి సంతోషపరిచేటువంటి ఆ ఉన్నతమైన ఫలాల కొరకు దేవుడు ఎదురు చూస్తున్నట్లుగా, ఎదురు చూస్తున్నటువంటి జీవము కలిగిన దేవునికి ఇవ్వవలసిన ఫలాలు ఇవ్వకుండా కారు కాయలు కాసినటువంటి ద్రాక్షావల్లి వలె ఒక చేదైన జీవితం, ఒక పాప పూరితమైనటువంటి పరిస్థితి, దేవునికి అవిధేయమైనటువంటి పరిస్థితి, దేవునికి అననుకూలమైనటువంటి పరిస్థితి తన ప్రజల మధ్యలో ఆయన చూస్తున్నట్లుగా. అందుకనే దేవుడు తన ప్రజలకు ఇచ్చినటువంటి కాపుదల, తన ప్రజలకు ఇచ్చిన ఆశీర్వాదాలు, తన ప్రజలకు ఇచ్చినటువంటి స్థితిని బట్టి ఆయన సంతాపపడుతూ వారి యొద్ద నుండి మంచి ఫలాలు ఆశిస్తున్నటువంటి దేవుడు వారి దగ్గర నుంచి చేదైనటువంటి ఫలాల్ని చూస్తూ వారి మీద కోపపడుతూ వారికి ఇచ్చినటువంటి ప్రత్యేకమైన కాపుదల, భద్రత, క్షేమమును వారి నుండి దూరం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు ప్రపంచమంతా కూడా భయంకరమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకటని కాదు, అనేకమైన పరిస్థితులు. ఒకవైపున కరోనా వ్యాధి ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. కనబడిన శత్రువు అయినటువంటి కరోనాతో ప్రతిదిన మనం పోరాడుతున్నాం. దానితోనే మనం సహజీవనం చేయాలంటున్నారు నాయకులు. వెంటనే దాన్ని కంట్రోల్ అయ్యే పరిస్థితులు లేవు. అయితే అలాగూ ఉంటుండగా ఇదిగో ఈ మధ్య కాలంలో మరలా మిడతల దడ్డులు వస్తూ ఉన్నాయి. అలాగనే యుద్ధ వాతావరణాలు, దేశ సరిహద్దులలో యుద్ధ వాతావరణాలు, ఇప్పటికే అనేకమైన కార్యకలాపాలన్నీ స్తంభించిపోవడం ద్వారా అనేక ప్రాంతాలలో కరువులు, కాటకాలు, అనేకమైన ప్రాంతాలలో యుద్ధాలు, యుద్ధ వాతావరణం. ఇప్పుడు ప్రపంచం ఎక్కడ చూసినా కరోనా గురించి భయపడాలా, యుద్ధాల గురించి భయపడాలా, మిడతల దండుల గురించి భయపడాలా,
మనకున్నటువంటి ఆ ప్రతికూలమైన పరిస్థితుల గురించి భయపడాలా? రోగాల గురించి భయపడాలా? ప్రపంచమంతా కూడా ప్రస్తుతం కలవరపడుతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాము. దీనికి కారణం ఏంటో తెలుసా? మనకు ఎదురవుతున్నటువంటి ఈ యొక్క రోగాలకి మందును, వ్యాక్సిన్ కనిపెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా దాని బారిన పడకుండా తప్పించుకునే ప్రయత్నమే చేయాలి, కానీ దాన్ని అంతరించలేకపోతున్నాం, దాన్ని మనం అధిగమించలేకపోతున్నాం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఉనికిపోతున్నాయి. ప్రపంచమంతా కూడా ఈరోజు భద్రత లేని పరిస్థితి, దేశానికి చుట్టూ భద్రత లేని, క్షేమం లేని పరిస్థితి. ఎన్నో పథకాలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులతో అధికారులు, నాయకులు, ప్రభుత్వాలు ముందుకు వస్తున్న ప్రజలలో భయము, యుద్ధ వాతావరణము, తెగుళ్ళు, కరువులు, కాటకాలు, ఇవన్నీ ఏంటో తెలుసా? ఒకటి చెప్తున్నాను, ఇవన్నీ ప్రభు రాకడకు సూచనలను మనం గుర్తించాలి. ఈరోజు కాపాడే దేవుడు కాపాడవలసినటువంటి తన ప్రజల చుట్టూ ఆయన ఉంచిన కంచెను ఆయనే తొలగించేస్తాడట. ఇప్పుడు ఆ యొక్క చేను చుట్టూ ఉండవలసిన కంచెను, ఒక చెట్టు చుట్టూ ఉండవలసిన కంచెను తొలగించబడినప్పుడు వెళ్ళేవారు, వచ్చేవారు, పశువులు, రకరకాలవన్నీ కూడా వచ్చి ఆ యొక్క మొక్కలను లేక ఆ యొక్క వృక్షాలను పాడు చేస్తాయి. ఈరోజు కంచె తొలగించబడడం అంటే అర్థం ఏంటి తెలుసా? భద్రత దూరం అవుతుంది, కాపుదల దూరం అవుతుంది, సంరక్షణ దూరం అవుతుంది. ఎందుకు దూరం అవుతుందంటే ఇక్కడ వాక్యాన్ని మనం చదివేమో, దాని చుట్టూ ఉన్నటువంటి కంచెను దేవుడే తొలగిస్తున్నాడట, యజమానుడే తొలగిస్తున్నాడట కంచెను. ఎందుకు? ఆయన వేసిన కంచెను ఆయన ఎందుకు తొలగిస్తున్నాడు అనంటే, కంచె వేయడానికి ఒక కారణం ఉంది, భద్రతనివ్వడానికి ఒక కారణం ఉంది, చెట్టును నాటడానికి కారణం ఉంది, ద్రాక్షవలను నాటడానికి కారణం ఉంది, నీరు పోయడానికి కారణం ఉంది. ఎందుకంటే ఆ యొక్క ద్రాక్షవల్లి దగ్గర నుంచి మంచి ఫలములను ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు ద్రాక్షవల్లి అనబడినటువంటి దేవుని ప్రజలైన మనము, ఆత్మీయ ఇశ్రాయేలులుగా ఉన్నటువంటి మనము, దేవుడు మనల్ని తీసుకుని వచ్చి శ్రేష్టమైన స్థలములో, ఆశీర్వాదకరమైనటువంటి స్థలములో, నీ దీనస్థితిలో నుండి, నీ వేదనకరమైన పరిస్థితుల్లో నుంచి ఆ ద్రాక్షవల్లిని దేవుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో ఒకసారి చదువుదాం. చూడండి మనం కీర్తన 80వ కీర్తన 8వ వచనం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. చూడండి, ఎక్కడి నుంచి తీసుకొచ్చాడట ద్రాక్షవల్లిని? ఐగుప్తులో నుండి తీసుకొచ్చాడు. నిజమే కదా, మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా వారు బ్రతుకుతున్నప్పుడు వారు దేవునికి మొరపెడుతున్నారు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు వారి మొరలను విన్నాడట, వారి శ్రమను చూచాడట, వారి కష్టాన్ని చూశాడట. చూచిన దేవుడు వారి శ్రమను చూచి ఆ యొక్క ఐగుప్తు దేశములో నుండి, బానిస బ్రతుకులో నుండి కానాను దేశానికి వారిని నడిపించడానికి, వారిని విడిపించి ముందుకు తీసుకెళ్ళినట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తోంది. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు అంటే, ఐగుప్తులో వారు బానిసలుగా ఉన్న వారిని దేవుడు విడిపించాడు. అంటే ఈ ద్రాక్షవల్లి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఐగుప్తులో నుండి తీసుకొచ్చాడు. ఐగుప్తు అనగా ఇబ్బందికరమైన పరిస్థితి, వేదనకరమైన పరిస్థితి, ఫరో చేతి క్రింద అణిగిమరిగినటువంటి పరిస్థితి, స్వేచ్ఛ లేని జీవితం, సంతోషం లేని జీవితం, ఆనందం లేని జీవితం, దేవుని ఎరగని జీవితం, దేవుని శక్తిని రుచి చూడని జీవితం, మారు మనసు లేని జీవితం, దేవుడు పాప సంబంధమైనటువంటి ఆ పరిస్థితులలో నుండి తన ప్రజలైన నిన్ను, నన్ను కూడా ఆయన ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే, ఆశ్చర్యకరమైన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన మనల్ని పిలిచాడని వాక్యం సెలవిస్తుంది. పేతురు పత్రికలో మనం చదువుతాం. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి తీసుకొచ్చాడు. చీకటిలోంచి పిలిచాడు యేసయ్య, రోగంలోంచి పిలిచాడు యేసయ్య,
దేవుడు లేకుండా బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల నుంచి పిలిచాడు యేసయ్య. నిరీక్షణ లేనటువంటి పరిస్థితుల నుంచి తీసుకొచ్చాడు యేసయ్య. తీసుకొచ్చి ఆ ఐగుప్తులో నుండి తీసుకొచ్చి ఎక్కడ నాటాడంటే తగిన స్థలములో దేవుడు తనని నాటాడు. ఒక ఆశీర్వాదకరమైన స్థలంలోనికి, ఆయన సన్నిధిలోనికి, ఆయన మందిరములోనికి, ఆయన సన్నిధిలోనికి, ఆయన సహవాసములోనికి ఆయన మనల్ని తీసుకొచ్చాడు. ఎవరు యొక్క ద్రాక్షవల్లి అనంటే ఇశ్రాయేలు ప్రజలు, తన ప్రజలు. మనము కూడా ఎవరమంటే ఆత్మీయ ఇశ్రాయేలుగా, మనము కూడా పాపములో నుండి, చీకటిలో నుండి, లోకముల నుండి, దేవుడు అంటే ఎరగని పరిస్థితుల్లోంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చాడు. ఐగుప్తులో నుంచి తేబడిన వారము మనం. అందుకే భక్తుడు దావీదు అంటాడు 51వ కీర్తనలో, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది అంటాడు. కాబట్టి మనం పాపములో నుండి మనము విడిపించబడి బయటకు వచ్చాం. దేవుడు ఐగుప్తులో నుండి మనల్ని బయటికి తీసుకొచ్చి ఆయన మనల్ని నాటాడు. 92వ కీర్తనలో చూడండి, 92వ కీర్తనలో యెహోవా మందిరములో నాటబడిన వచనం 13వ వచనం, 11వ వచనం, 92వ కీర్తన 11వ వచనం, 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. చూసారా, దేవుడు ఆ ద్రాక్షవల్లిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడంటే ఐగుప్తులో నుంచి తీసుకొచ్చి నాటాడు. ఎక్కడ నాటాడు? దేవుని మందిరంలో నాటాడు. ఆయన సన్నిధిలో, ఆయన సహవాసంలోనే మనల్ని నడిపించాడు. చూడండి, అక్కడ ఆ ద్రాక్షవల్లి 5వ అధ్యాయంలోనికి వద్దాం. మనం యెషయా గ్రంథం 5వ అధ్యాయంలోనికి వద్దాము. 5వ అధ్యాయంలో చూడండి, మొదటి వచనం నుంచి మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నా ప్రియుని గూర్చి పాడేదును వినండి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గురించి పాడేదును వినండి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి, చూసారా, సత్తువ గల కొండ మీద దేవుడు నిన్ను నన్ను ఎక్కడికి తీసుకొచ్చి నాటాడో తెలుసా? కొండ మీద, ఎత్తైన స్థలములో, దేవునితో సహవాసం చేసే అనుభవంలో, ప్రజలు చూస్తే పైకి చూడవలసిన పరిస్థితుల్లో ఒక ఉన్నతమైన స్థాయిలోనికి యేసయ్య మనం తీసుకొచ్చి పెట్టాడు. కొండ మీద ఆయన నాటినట్లుగా మనం చూస్తున్నాం. అదే వాక్యాన్ని మరి కీర్తన 92:13 చదివాం కదా, ఆయన మందిరములో నాటబడిన వారమై మనము వర్ధిల్లుచున్నాము. ఈ ఐగుప్తులో నుండి ద్రాక్షావల్లిని తీసుకొచ్చి దేవుడు ఎక్కడ నాటాడు? తగిన స్థలంలో, ఒక ఆశీర్వాదకరమైన స్థలంలో దేవుడు తీసుకొచ్చి పెట్టాడు. ఈరోజు కాదా, నువ్వెక్కడ దానవు, నువ్వెక్కడ వాడువు, నువ్వెక్కడ పుట్టావు, నీ జన్మం ఏంటి, నీ పరిస్థితి ఏంటి ఆలోచన చేస్తే పూర్వము నీవు దోషకులము, హింసకులము, హానికులము, దేవుడంటే ఎరగని ప్రజలము. అలాంటి మనలను ఐగుప్తులో నుండి తీసుకొచ్చి యేసయ్య ఒక ఆశీర్వాదకరమైన స్థలంలోనికి, ఆయన సన్నిధిలోనికి, ఆయన పాదముల దగ్గర మొర్ర పెట్టగలిగిన ఆ కృపలోనికి యేసయ్య నేను తీసుకొచ్చాడు. చూడండి, ఇప్పుడు ఇక్కడ సత్తువు గల భూమి గల కొండ మీద ద్రాక్ష తోట ఉంది. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళనేరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. చూసారా, ఎలాంటి తీగలు? శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాడంట. ఐగుప్తు నుంచి తీసుకొచ్చాడు, మంచి స్థలాన్ని, సారవంతమైన భూమిలో నాటాడు. అద్భుతమైనటువంటి రీతిలో ఆ ద్రాక్షవల్లి పెరగడానికి, ఫలాలు ఇవ్వడానికి అనుకూలమైన వాతావరణం, ఆయన సన్నిధి, ఆయన ప్రత్యక్షత, ఆయన వాక్యము, సారవంతమైన దేవుని యొక్క జీవము కలిగిన వాక్యములో దేవుడు మనలను నాటాడు, నిలిపాడైనా. అయితే దినదినము ఆ సారవంతమైన భూమిలో నుండి జీవాన్ని, శక్తిని పొందుకుంటూ, బలము పొందుకుంటూ, దినదినము అభివృద్ధి చెందుతూ, ఇదిగో ఫలములు ఇవ్వడానికి కావలసినటువంటి శక్తిని ఆ సారవంతమైన భూమిలో నుండి తీసుకుంటూ, యజమానుడు చూచుచు ఆ ఫలాల కొరకు ఎదురు చూస్తున్నప్పుడు ఆ ద్రాక్షవల్లి ఏమివ్వాలి తెలుసా? ఒక చక్కటి మంచి ఫలములను యజమానుడికి ఇవ్వాలి. ఎప్పుడైతే యజమానుడు ఆ ఫలాలను చూస్తాడో ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. ఆ ద్రాక్షవల్లి కొరకు చేసిన ఆ కష్టమంతా మర్చిపోతాడు.
ఆ ద్రాక్షావల్లిని బట్టి, ద్రాక్షావల్లి ఇచ్చే ఫలాన్ని బట్టి ఆయన ఆనందిస్తాడు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన చేయవలసిందంతా చేశాడు. ఎదురు చూస్తున్నప్పుడు కారుకాయలు కాస్తున్నాయంట అక్కడ. ఎందుకు దేవుడు, కాపాడే దేవుడు మన చుట్టూ ఉన్న కంచెను, మన క్షేమాన్ని, మన భద్రతను మనకు దూరం అవుతుంది? కారణం ఏమిటి అంటే దేవుడు మన నుండి ఆశించుచున్న ఫలములను మనము దేవునికి ఇవ్వలేని వారముగా ఉన్నాము. దేవుడు మన నుండి ఎదురు చూస్తున్నటువంటి ఫలాలని దేవునికి ఇవ్వలేని వారుగా ఉన్నాము. ఒక స్నేహితుని మనం సంతోషపెడతాం, ఒక తల్లిని సంతోషపెడతాం, ఒక భార్యను సంతోషపెడతాం, ఇంటి వారిని సంతోషపెడతాం, ఇరుగు పొరుగు వారిని సంతోషపెడతాం, అందరికీ ఇవ్వాల్సింది ఇస్తాం. కానీ ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎంతో భయంకరమైనటువంటి వ్యాధులకు కారణము ఏంటో తెలుసా? దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వలేనందువలన, దేవుణ్ణి సంతోషపెట్టలేనందువలన, దేవుని సంతృప్తి చేయలేనటువంటి పరిస్థితిని బట్టి, ఇదిగో దేవుడు నిన్ను బట్టి ఆనందించలేక, దేవుడు నిన్ను బట్టి సంతోషించలేక, నీ మంచి ఫలాల బట్టి ఆయన ఆనందించలేక, నీ కారుకాయలను బట్టి, నీ చేదు ఫలాల బట్టి ఆయనకు కోపం వచ్చి నీ చుట్టూ ఆయన నీ క్షేమము కొరకు ఇచ్చినటువంటి, ఉంచినటువంటి ఆ కంచెను తొలగిస్తున్నాడు. అందుకే ఈరోజు ప్రపంచమంతా కూడా భయంకరమైనటువంటి వ్యాధులతో, తెగుళ్ళతో, భయంతో బ్రతకడానికి గల కారణం ఏంటో తెలుసా? మానవులలో నుండి దేవుడు ఎదురు చూస్తున్నటువంటి మంచి ఫలములు మనుష్యులు దేవునికి ఇవ్వలేకపోతున్నాడు. తన ప్రజలని, ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకొచ్చి నాటి అభివృద్ధి చేసి వారి యొద్ద నుంచి మంచి ఫలాలు ఆశిస్తున్న దేవునికి ఆ ఇశ్రాయేలు ప్రజలు, తన ప్రజలు ఏమిచ్చారు? కారుకాయలు ఆయన ముందు పెడుతున్నారు. దేవునికి కోపం వచ్చింది. ఈరోజు ఎందుకో తెలుసా? ప్రపంచ దేశాలకి భద్రత లేదు, దేశ సరిహద్దుల యుద్ధ వాతావరణం, భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైన వ్యాధులు, భయంకరమైన పరిస్థితులు. కారణం ఏంటి తెలుసా? దేవుడు ఈరోజు తన ప్రజలకు అన్నీ ఇచ్చాడు. పడిపోయిన వారిని లేవనెత్తాడు, చెడిపోయిన వారిని బాగు చేశాడు, పరిస్థితులు మార్చాడు, తినడానికి ఆహారం ఇచ్చాడు. లోకంలో మనకి ఏం కావాలో, తండ్రి నాకు ఇది అవసరమని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు దేవుడు నీ నుంచి ఆశిస్తున్నది నీవు దేవునికి ఇవ్వలేకపోతున్నావు సరి కదా. మళ్ళీ ఏం చేస్తున్నామంటే దేవునికి ఆయాసాన్ని, కోపం రప్పించే చేదు కాయలు దేవునికి ఇస్తూ ఉన్నావు. ఈ లోకమంతా దేవుడు మనకిచ్చాడు, ఈ లోకంలో ఉన్నదంతా దేవుడు మనకి ఇచ్చాడు, తినడానికి, త్రాగడానికి, అనుభవించడానికి. ఈ లోకంలో సర్వ సమృద్ధిని దేవుడు మనకిచ్చాడు. అవన్నీ మనం అనుభవిస్తూ ఇచ్చిన దేవుణ్ణి మంచి ఫలాలతో ఆయన ఆరాధించలేనటువంటి అభాగ్యుడిగా మానవుడు ఈరోజు ఉంటున్నాడంటే దేవునికి కోపం రాదా? దేవునికి ఆయాసం రాదా? ఈరోజు తెగుళ్ళకు కారణం, ఈరోజు భయంకరమైన వ్యాధులకు కారణం, తుఫానులకు కారణం, నిశ్చంతగా ధైర్యంగా బ్రతకవలసిన వాళ్ళకి ఈరోజు ధైర్యం లేదు. కారణం యెహోవా పట్టణమును కాపాడనేడల దాని కావలు కాయి వారు మేలుకొని ఉండుట వ్యర్థమని చెప్తున్నాడు. దేవుడు ఒక పట్టణాన్ని కాపాడకపోతే ఎంతమంది సెక్యూరిటీ పెట్టినా ఆ పట్టణాన్ని ఎవరు కాపాడలేరు. ఎందుకు దేవుడు కోపపడుతున్నాడు? ఎందుకు దేవుడు మానవుని నుంచి ఎదురు చూస్తున్నది? మానవుడు దేవునికి ఇవ్వలేనందువల్ల దేవుడు కోపపడుతున్నాడు. అందుకే ఈ వ్యాధులు, అందుకే ఈ రోగాలు, అందుకే ఈ తెగుళ్ళు, అందుకే ఈ తుఫానులు, అందుకే ఈ అలజడులు, అందుకే. కానీ మానవుడు ఈరోజు గుర్తించడం లేదు. చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా. 5వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లుగా 5వ అధ్యాయం 7వ వచనంలో ఇప్పుడు ఆయన ఎదురు చూస్తున్నాడు మంచి ఫలాల కొరకు, కానీ అది కారుకాయలు కాసింది. కారుకాయలు కాసినందుకు, మంచి ఫలాలు ఇవ్వలేనందుకు రండి ఆలోచించండి. ఇదిగో నేను నాటిన ఆ ద్రాక్ష చెట్టును గురించి నేను చేయబోతున్న దాన్ని నేను మీకు చెప్తాను. ఏం చేయబోతున్నాను తెలుసా? దాన్ని తీసుకొచ్చి నాటాను, నీరు పోసాను, సాగు చేశాను, చుట్టూ కంచి కట్టాను. కానీ అది మంచి ఫలమును కాకుండా కారుకాయలు ఇస్తుంది కనుక ఇప్పుడు ఏం చేయబోతున్నానో రండి. ఇదిగో దాని చుట్టూ ఉన్నటువంటి కంచెని నేను తొలగించబోతున్నాను. దానికి భద్రత లేదు, ఇక దానికి కాపుదల లేదు. అది భయంతోనే బ్రతకాలి. ఎప్పుడు ఏదొచ్చి ఆ యొక్క దాన్ని నాశనం చేస్తుందో దానికి తెలియదు. చూసారా దేవుని కోపం? ఈరోజు మన కుటుంబాలు, ఈరోజు మన దేశం, ఈరోజు మన యొక్క ప్రపంచ పరిస్థితి అలాగుంది. కారణం ఏంటి తెలుసా?
దేవుడు నీ నుండి ఆశిస్తున్నటువంటి మంచి ఫలాలను నీవు దేవునికి ఇవ్వటం లేదు. చూడండి 5వ అధ్యాయంలో అక్కడ ఎందుకు దేవుడు కోపపడి ఆ కంచెను వారి దగ్గర నుంచి తీసివేయాలనుకుంటున్నాడు అని అంటే, వాళ్ళు కాసిన కారుకాయలు ఏంటో ఒకసారి చూద్దాం. అక్కడ 5వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. అక్కడ 5వ అధ్యాయము, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే అక్కడ ఏమని రాయబడుతుందంటే, న్యాయము జరగాలని ఆయన ఎదురు చూస్తున్నాడు కానీ బలాత్కారం కనబడిందంట. నీతి కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. రోదనము వినబడెను. చూసారా, దేవుడు ఒకదాని కోసం ఎదురు చూస్తుంటే ఒకటి కనబడుతుంది. ఇక ఆయన కోపం రాదా? పెట్టుబడి పెట్టిన వాడికి తగిన సమయంలో పంట రాకపోతే ఏం చేస్తాడు? దేవుడు ఒక సంవత్సరం కాదు, ఒక దినం కాదు, ఎన్నో దినాలు, ఎన్నో సంవత్సరాలు నీ జీవితంలో దేవుడు నీకు కావలసిన సమస్తాన్ని ఇచ్చి నీ నుండి దేవుడు ఒక సంతోషకరమైన ఫలాలని ఆయన ఆశిస్తుంటే ఆ ఫలాలు ఇవ్వలేదు సరిగదా, నువ్వు కారుకాయలు కాస్తా ఉంటే దేవుడి కోపం రాదా? ఆ కోపమే ప్రస్తుత పరిస్థితులకు కారణమండి. దయచేసి అందరూ కూడా గమనించాలి దేవుని వాక్యాన్ని. చూడండి, అక్కడ నీతుల కొరకు ఎదురు చూస్తుంటే అక్కడ ఏం జరుగుతుందంట? రోదనం. న్యాయం కోసం ఎదురు చూస్తుంటే అక్కడ అన్యాయం. అక్కడ ఏంటంటే అక్కడ ఆ మాటలో ఉన్న భావాన్ని మనం ఆలోచన చేసినప్పుడు వడ్డీల మీద వడ్డీలు ఇచ్చి ఇక వాళ్ళు నిరుపేద పరిస్థితుల్లో, వాళ్ళు తీర్చలేని పరిస్థితుల్లో వాళ్ళ మీద అన్యాయంగా వెళ్ళి వాళ్ళ భూములు లాక్కొని వారు అన్యాయం చేయడం. చాలా స్పష్టంగా దానికి వివరణ పరిశుద్ధ గ్రంథంలో. అంటే అన్యాయము జరుగుతుంది, నీతి లేదు, యథార్థత లేదు. దేవుడు ఎవరిలో నీతి కనబడుతున్నారు ఎదురు చూస్తుంటే వారి క్రియలు, వారి నడకలన్నీ కూడా అవిధేయతగా ఉన్నాయి. అది దేవుని ముందు ఒక కారు ద్రాక్ష. అది 11వ వచనం కూడా మనం చదివితే 5వ అధ్యాయం 11వ వచనంలో ఇంకొక కారు కాయలు అక్కడ కనబడుతున్నాయి. అక్కడ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఈరోజు భోజనం లేకపోయినా పర్లేదు కానీ, ఈరోజు ఆహారం లేకపోయినా పర్లేదు కానీ, 4 రోజులైనా పస్తుండగలరు కానీ ఒక పూట కూడా త్రాగడం లేకపోతే వాళ్ళు ఉండలేకపోతున్నారు. చూసారా? చెప్పండి, ఏం చేస్తున్నారంటే అక్కడ వాక్యం మద్యము త్రాగుదమని. చూడండి, మద్యము త్రాగితేనే ప్రాణం నిలబడుతుంది అనుకునే రోజులు ఇప్పుడు. ఏమంటే వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనం చదివితే, నీ దేహమే దేవుని ఆలయము, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించుచున్నాడని నువ్వు ఎరగరా అని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి మన దేహము దేవునికి ఆలయము. దేవునికి ఆలయంగా ఉండవలసిన ఈ దేహాన్ని మానవుడు ఏం చేస్తున్నాడు? దేవునికి చోటు లేకుండా దెయ్యానికి చోటిచ్చి త్రాగుడుతో తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడేమో లోకంలో ఉన్నవన్నీ కూడా మానవునికి ఇచ్చి, మానవుని గుండులో దేవుడు ఉండాలంటే ఆ గుండులో కూడా దేవుడికి చోటు లేదు. గుడులు కడితే గుడిలో ఉంటాడా దేవుడు? నీ హృదయము దేవునికి అనుకూలంగా లేకపోతే ఆయన నీ దగ్గర ఉండలేడు కదా. ఇప్పుడు ఆయన ఎదురు చూస్తుంది నీ గుడిలో ఆయన ఉండాలని, నీ హృదయంలో ఆయన ఉండాలని, నీ శరీరంలో ఆయన నివాసం చేయాలని కోరుతుంటే ఇప్పుడు మానవులు ఏం చేస్తున్నారు తెలుసా? ఆయన ఒకదాని కొరకు ఎదురు చూస్తుంటే వాళ్ళ శరీరం అంతా కూడా మత్తు పానీయాలతో వాళ్ళు నింపుకుంటున్నారు. అప్పుడు కూడా దేవునికి చేదైన కారు కాయలే ఆయన ముందు. ఇంకో మాట చదువుదాం. 5వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనం చదివితే, భక్తిహీనతను త్రాళ్లతో దోషము లాగుకొను వారికి శ్రమ. చూసారా అక్కడ ఎలాగున్నారంటే, పాపం పెద్ద మూటగా పెట్టి మొయ్యలేక చూడండి, ఒక 2 ఎడ్డు బండి లాక్కుంటూ బరువంతా లాక్కుంటే వెళ్ళినట్లుగా మానవులు పాపం అనే బరువుని భుజాల మీద వేసి లాగలేనంత బరువు లాక్కుంటూ వెళ్తున్నారంటే. ఇది ప్రయాసపడి భారం మోసుకున్న సన్న సమస్య జనులారా మీరు నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభు అంటే, ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే పాపపు కాడిని బరువును బండిలా లాక్కెళ్తున్నారంట. దేవుడు వారి కొరకు ఆ పాప భారాన్ని ఆయన మీద పెట్టి పరిశుద్ధునిక రక్తములో కడగబడి ముందుకు వెళ్ళాలని ఆయన పిలుస్తూ ఉంటే పాప భారంతో ముందుకు వెళుతున్నారు. అదో ఒక కారు కాయానికి. చూడండి ఇంకొక 20వ వచనం, కీడు మేలని మేలు కీడని అంటే న్యాయాన్ని తారుమారు చేసేస్తున్నారు. అక్కడ దేవుడు ఒకదాని కొరకు ఎదురు చూస్తుంటే తారుమారు చేసేస్తున్నారు. అంటే దేవుడు చూడట్లేదు అని అనుకుంటున్నారు. ఆయన ఎదురు చూస్తున్నాడు, అన్ని సమస్తం ఇచ్చి మంచి ఫలాల కొరకు వేసే మన కొరకు ఎదురు చూస్తుంటే కారు కాయలు కాస్తుంది. ఇంకొక మాట 21వ వచనంలో,
తమ దృష్టికి తాము జ్ఞానులమని అనుకుంటున్నారు. తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని అనుకుంటూ తలంచుకుంటున్నారు. వాళ్ళు న్యాయం జరిగించట్లేదు. 24వ వచనం సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు. ఏం చేస్తున్నారు? చివరిగానే వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతున్నారు. వాక్యానికి చోటు లేదు, దేవుని మాటకు చోటు లేదు, దేవుడు ఏం చెప్తున్నాడు అనేటువంటి దానికి చోటు లేదు, దేవుని ఆలోచనలకు చోటు లేదు, దేవునికి సమయం ఇవ్వలేమో, దేవుని మాట వినలేమో. దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారంట? నిర్లక్ష్య పెడుతున్నారంట. దేవుని వాక్యమునకు చోటు లేని జీవితాలు. ఇక చివరగా 25వ వచనం కూడా చదవండి. ఎలాంటి వారు ఎలాగున్నారు తెలుసా? దానిని బట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద మండుచున్నది. దానిని బట్టి యెహోవా కోపం తన ప్రజల మీద మండుచు ఉంది. ఆయన వారి మీదికి తన బాహువు చాచి వారిని కొట్టగా. ఎందుకు దేవుడు బాహువు చాచాలి? రక్షించడానికి బాహువు చాచే దేవుడు, సంరక్షించడానికి, చెయ్యి చాపి మనల్ని బ్రతికించడానికి, చెయ్యి చాపి మనల్ని ముట్టడానికి మన మీద చెయ్యి చాపాలి. కానీ ఇప్పుడు మనల్ని కొట్టడానికి ఆయన చెయ్యి చాపుతున్నాడంట, కోపంతో చెయ్యి చాపుతున్నాడంట. ఆయన పెట్టడానికి చెయ్యి చాపితే తట్టుకోగలం, కానీ ఆయన కోపంతో చెయ్యి చాపితే మనం తట్టుకోగలమా? మనము బ్రతికి బట్టగట్టగలమా? ఆలోచన చేయండి. ఇప్పుడు చివరికి ప్రజలందరూ ఎలా ఉన్నారంటే, ఇన్ని చేస్తూ దేవునికి కోపాన్ని రప్పిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఎలా ఉన్నారంటే అగ్ని కోసం ఎదురు చూస్తున్న గడ్డి వలె ఉన్నారంట ప్రజలు అక్కడ. ఇవన్నీ కూడా కారుకాయలు. ద్రాక్షవల్ని తీసుకొచ్చి మంచి స్థలంలో నాటి, నీరు పోసి, చుట్టూ కంచె కట్టి ఎదురు చూస్తున్న మంచి పొలాల కొరకు. కానీ ఆ ఎదురు చూస్తున్న సమయంలో మంచి పొలాలు కాదు కదా, కారుకాయలు కాస్తూ ఉంటే ఆ కారుకాయలు బట్టి ఏ యొక్క చెట్టుకైతే లేక ఏ యొక్క ఆ ద్రాక్ష వల్లికైతే ఆయన కాపుదలు ఇచ్చాడో, ఆయన భద్రత ఇచ్చాడో, ఆయన సంరక్షించాడో, ఆయన పోషించాడో, ఆయన ఆదరించాడో, ఆయన నడిపిస్తున్నాడో, ఆయన సమస్తానికి ఆయన ఆధారమై ఉన్నాడో, అట్టి దేవునికి కోపం వచ్చి ఇప్పుడు భద్రత లేకుండా చేస్తున్నాడు. ప్రజలు భయంతో బ్రతుకుతున్నారు. కారణం ఏంటి తెలుసా? దేవుడు మనుషులకి ఇవ్వాల్సినంత మనుషులకి ఇస్తున్నాం, కానీ దేవుడు ఆశిస్తుంది దేవునికి మానవుడు లేకపోతున్నాడు. చూడండి, ఇంకొక వాక్యం మనం చదువుదాం. నిర్గమాకాండం 10వ అధ్యాయము 4వ వచనం. నిర్గమాకాండము 10వ అధ్యాయము 4వ వచనం. నిర్గమాకాండము 10వ అధ్యాయము. నీవు నా జనులను పోనీయనొల్లని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములలోనికి నేను రప్పించదను అంటున్నాడు. చూడండి, అక్కడ సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు ఎట్టకేలకు దేవుడు నాయకుడైన మోషేని పంపించాడు. అక్కడ 10 అద్భుతాలు చేస్తున్నాడు. 9 తెగుళ్ళు వచ్చినాయి అక్కడ. కానీ వెంటనే కఠినమైపోతున్నాడు. ఎవరంటే ఫరో. ఇప్పుడు 8వసారి అంటున్నాడు, ఇదిగో ఈసారి నువ్వు ప్రజలను పంపించకపోతే దేవుని ప్రజలు ఆరాధించడానికి నువ్వు అడ్డు పెడుతున్నావు, దేవుని ప్రజలు దేవుని ఆరాధించడానికి నువ్వు అడ్డు తగులుతున్నావు, కాబట్టి ప్రజలను పోనవ్వకపోతే ఇదిగో దేవుని యొక్క శిక్షణ మీద రాబోతుంది, ఇదిగో దేవుడు మిడతలను పంపిస్తాడు, ఆ మిడతలు నీ దేశం అంతా వస్తాయి, ఆ దేశం వచ్చి పంటలను పాడు చేస్తాయి, జాగ్రత్త అని చెప్పినప్పుడు వెంటనే భయపడ్డాడు. మళ్ళీ మార్పు చెప్పడు, కఠినమైపోయాడు. మోషే చెప్పినట్టుగా మోషే చెప్పినట్టుగా అహరోను చెప్పండి, ఆ యొక్క ఫరో హృదయం కఠినమైపోయింది. మోషే అహరోనులు చెప్పినట్టుగా ఆ దేశం ఐగుప్తు దేశం అంతా కూడా ఆయన మిడతలు పంపించాడు. ఈరోజు చూడండి, తెలుగు రాష్ట్రాల మిడతలు వచ్చేస్తున్నాయని చెప్పి న్యూస్లో మనం చూస్తున్నాం. ఒకానొక సమయంలో ఎర్ర సముద్రం మెదుగుండా వెళ్ళినేట మిడతల దండు, ఇంచుమించు ఆ దండు 100 మైళ్ళ దూరం, 15 మైళ్ళు వెడల్పు, 3 మైళ్ళు ఎత్తు ఉన్నటువంటి సమూహం. ఇంకా అంత సమూహం ఉన్నటువంటి ఆ మిడతల దండు ఏ దేశం ఏదైనా పడితే ఆ దేశం అసలు బాగుపడుతుందా చెప్పండి? ఒకవైపు కరోనా విజృంభిస్తోంది,
ఒకవైపున దేశ సరిహద్దుల్లో మనకి యుద్ధ వాతావరణం, మరొక వైపున మిడతలు, ఒకవైపున తెగుళ్ళు, ఒకవైపున రోగాలు, ఒకవైపున కరువులు. ఎందుకో తెలుసా? దేవుని ప్రజలైన మన చుట్టూ, దేశం చుట్టూ భద్రత కోల్పోతున్నాం. ఎందుకు భద్రత కోల్పోతున్నాం? చుట్టూ కంచె వేసిన దేవుడే కంచె ఎందుకు తీస్తున్నాడు అంటే, దేవుడు ఆశించుచున్నట్లుగా మంచి ఫలాలు మానవులు దేవునికి ఇవ్వటం లేదు, కారుకాయలు కాస్తున్నారు. అప్పుడు ఏం చేయలేదు తెలుసా? చూడండి, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 37వ వచనం. రాజు అయినటువంటి సొలొమోను తన తండ్రికి దేవుడు ఇచ్చిన వాగ్దానం, నువ్వు మందిరాన్ని కట్టొద్దు, నీ కుమారుడి చేత మందిరాన్ని కట్టించుకుంటానన్నాడు. సొలొమోను మందిరం కట్టాడు. ఆ మందిరంలో దేవుని ప్రజలందరూ కూడా వచ్చి దేవుని ఆరాధిస్తున్నారు. అతడు ఈ సొలొమోను నిలిచుండి దేవుని సందులో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? ప్రభువా, నేను కట్టిన మందిరం నీకు ఏపాటిది? నువ్వు అన్ని చోట్ల ఉండే దేవుడువు, కానీ నా తండ్రి అనుకున్నటువంటి ఆ మాటకు నువ్వు అవకాశం ఇచ్చి కట్టమన్నావు, నా చేత కట్టించావు, నేను ధన్యుణ్ణి. అయితే ఒకటి, ఈ మందిరం కట్టాం కనుక ఇదిగో ప్రజలు తెగుళ్ళు, రోగాలు, కష్టాలు, కన్నీళ్లు వచ్చినప్పుడు ఈ ప్రజలు ఎవరైనా కానీ, ఒకరు కానీ అంతకంటే ఎక్కువ గుంపు కానీ వచ్చి ఎక్కడికి రావాలి? నీ మందిరములోనికి రావాలి. చదవండి వాక్యాన్ని. దేశమందు క్షామము గాని. చూడు, దేశంలో ఏంటి చెప్పండి? దేశంలో క్షామము. క్షామం అంటే కరువు. ఉందా లేదా చెప్పండి? ఇప్పుడు కరువు ఉంది. తెగులు గాని. చూడండి, దేశంలో కరువు ఉందా లేదా? ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఎక్కడెక్కడికి స్తంభించిపోయినాయి, చాలా కష్టతరమైన పరిస్థితులు, కరువు ఉంది. ఓకే. రెండోది తెగులు గాని. తెగుళ్ళు ఉన్నా లేదా? ప్రపంచమంతా చుట్టుముట్టేస్తుంది తెగుళ్ళు. తెగుళ్ళకేమీ లోటు లేదు మనకి. గాడుపు దెబ్బ గాని, ఎండ దెబ్బలు, చెత్త పట్టుట గాని, మిడతలు గాని. చూడండి, మిడతలు చూసారా? ఇప్పుడు వస్తేనే మనకి మిడతలు వస్తాయని చెప్పి దేవుడి వాక్యాలు ఎప్పుడూ రాయబడి ఉంది. మిడతలు రావడానికి గల కారణం ఏంటంటే, ఐగుప్తులకు బుద్ధి చెప్పడానికి, ఫరోకు బుద్ధి చెప్పడానికి దేవుడు ఎవరిని పంపించాడు? మిడతలు పంపించాడు. అంటే మిడతలు వస్తారంటే అది దేవుని తీర్పు, అది దేవుని కోపం అని మనం గ్రహించాలి. అర్థమైందా? దాన్ని వేరే రీతిగా మనం వ్యాఖ్యానం చేయడానికి వీల్లేదు. మిడతలు వస్తాయి, పంటలు పాడు చేస్తారంటే అది దేవుని ఉగ్రత, దేవుని తీర్పు అని మనం గుర్తించాలి. మిడతలు కలిగినను వారి శత్రువు, వారి దేశపు శత్రువులు ఉన్నారు లేదు మనకి? చక్కగా ఇప్పటి వరకు వచ్చినటువంటి రోగాన్ని మనం భరిస్తున్నాం, ఇప్పుడు శత్రుత్వాన్ని కూడా మనం భరించాల్సి వస్తుంది. ఇప్పుడు యుద్ధానికి యుద్ధ వాతావరణం, దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం. శత్రువులు ఉన్నారు లేదా? ఉన్నారు. ఏ తెగులు గాని వ్యాధి గాని కలిగినను ఇశ్రాయేలులకు నీ జనులలో పేరు తెలియని వ్యాధులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు పేరు తెలియనిటువంటి వైరస్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు క్రొత్త తెగుళ్ళు వచ్చేస్తున్నాయి. దానికి ఏమీ లోటు లేదు. నీ జనులలో ప్రతి మనిషి. చూడండి, ఎప్పుడైతే తెగుళ్ళు కానీ, వ్యాధులు కానీ, మిడతలు కానీ, జబ్బులు కానీ, శత్రువు కానీ, చీకటి కానీ, రకరకాలన్నీ దేశాన్ని, పట్టణాన్ని, కుటుంబాలను పాడు చేసే పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అని అంటే, చూడండి, అక్కడ ఆయన మందిరం కట్టి ఆ మందిరంలో అదిగో ఒకడైనను. నీ జనులలో ప్రతి మనిషి తన మనోవ్యాధిని తెలుసుకొనును కదా. ఇంకా ముందు వచ్చిన ఒక్కడైనను అందరైనా చూసారా? ఈ ఒక్కడైనా జనులు అందరూ కూడా వచ్చి ఎక్కడికి రావాలి? ఈ మందిరము తట్టు తమ చేతులు చాపి. ప్రస్తుతం మందిరాలు మూతలు పడిపోయినాయి, మందిరాల్లో ఆరాధన లేదు. ఇది కూడా దేశానికి క్షేమం కాదండి. మందిరాలు మూతలు పడడం దేశానికి క్షేమం కాదు. ఎందుకంటే మందిరాల్లో ఉండి కన్నీరు గార్చి ఉపవసించి ప్రార్థన చేసే బిడ్డలు ఉండుట దేశానికి క్షేమం. దేవుని ప్రజలైన వారు చేతులెత్తి ప్రార్థన చేస్తే దేశానికి క్షేమం. దేశ సరిహద్దుల్లో యుద్ధం చేసే ఆర్మీ వారు ఉన్నారు. దేశంలో మందిరాల్లో మొర్రపెట్టి ప్రార్థన చేసి చేతులెత్తి కన్నీరు గార్చే విశ్వాసులు ఉండుట దేశానికి క్షేమం. కాబట్టి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, తెగుళ్ళు వచ్చినప్పుడు, కరోనా వైరస్ వచ్చినప్పుడు, మిడతలు వచ్చినప్పుడు, యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు, శత్రువులు చుట్టుముట్టినప్పుడు, దేశం మీద దేశం యుద్ధానికి కాలు దూతున్నప్పుడు ఏం చేయాలో తెలుసా? ప్రజలు ఒకటి కానీ సమూహం కానీ దేవుని మందిరంలోనికి వచ్చి తమ చేతులు చాపి ఏం చేయాలి? మందిరంలోకి వచ్చి చేతులు చాచి చేతుల పైకి ఎత్తాలి. ప్రార్థనా విన్నపములు చేసిన ఎడల ప్రతి మనిషి యొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని
క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలము ఇచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందు జనులు బ్రతుకు దినములన్నిటను వారు నీయందు భయభక్తులు కలిగి ఉండునట్లు చూడండి, వారు నీయందు భయభక్తులు కలిగి ఉండునట్లు చేయుము. అద్భుతమైన ప్రార్థన. సొలొమోను దేవుని మొదలు నిలబడి అంటున్నాడు, అక్కడ వచ్చిన ప్రజలంతా, అయ్యా ఈ ప్రజలు ఏదైనా రోగం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, జబ్బు వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, కరుణ వచ్చినప్పుడు, యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు, గలిబిలైపోతున్నప్పుడు ఎవరైనా ఒకరు కానీ అంతకంటే సమూహం కానీ నీ మందిరానికి వచ్చి నీ సన్నిధిలో చేతులెత్తి మొర్ర పెడుతూ, ప్రభువా మా దేశాన్ని వాటి కుటుంబాలు జ్ఞాపకం చేసుకొని మొర్ర పెట్టినప్పుడు ఆకాశము అనబడిన నీ యొక్క నివాస స్థలములో నుండి నువ్వు ఆ ప్రార్థన విని వారి యొక్క ప్రవర్తన బట్టి, ఈరోజు మనం అందరూ రక్షించబడడానికి కాదు, ఎవరి ప్రవర్తన బట్టి వ్యక్తిగతంగా నువ్వు దేవునితో నడిచే విధానం, వ్యక్తిగతంగా నువ్వు దేవునితో కలిసినటువంటి అనుభవాన్ని బట్టి నువ్వు తప్పించబడతావు. ఎవరో మరొకరికి ప్రార్థన చేస్తే సరిపోద్దని కాదు, నీవుగా వ్యక్తిగా నీ ప్రవర్తన బట్టి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎవరి ప్రవర్తన బట్టి వారి ప్రార్థనని విని వారిని క్షమించి స్వస్థపరిచి, ఇదిగో భూమి మీద మీ సన్నిధిలో ఈ దేశమందు నీయందు భయభక్తులు కలిగి భయపడి బ్రతకడానికి, మా జీవిత దినాలన్నీ నీకు భయపడి బ్రతకడానికి కృపచూపు అని ప్రార్థన. ఎంత అద్భుతమైన ఈరోజు క్రైస్తవ సంఘాలు, దేవుని ప్రజలైన వారు చేయవలసిన ప్రార్థన ఇదే. దేవుని మందిరంలో మొర్రపెట్టి చేతులెత్తి దేశం కొరకు, రాష్ట్రాల కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు, పరిస్థితుల కొరకు. ఎందుకంటే ఒకవేళ దీనికి రోగాలకి మందు లోకంలో కనిపెట్టలేకపోవచ్చు, కానీ రోగానికి మందు దేవుడే. కారణం ఏంటి తెలుసా? ఆయన చుట్టూ ఉన్న కంచెను తొలగిస్తున్నాడంట. ఆయనే కంచెను తొలగించిన తర్వాత ఎవరు కాపాడగలరు? ఎవరు తప్పించగలరు? ఆయన ఎందుకు కంచెను తొలగిస్తున్నాడంటే చెప్పాడు ఆయన, నేను మీ దగ్గర నుంచి మంచి ఫలాలు ఆశిస్తున్నాను, కానీ ఒకళ్ళో కూడా మంచి ఫలాలు నాకు కనబడటం లేదు, కాబట్టి నాకు కోపం వచ్చి వాడికి నీరు పెట్టి సాగు చేసి చుట్టే కంచి వేసి ఒక అద్భుతమైన స్థితినిచ్చి వాడి కోరుకున్నదంతా ఇచ్చి సమస్తాన్ని అనుగ్రహిస్తే సమస్తాన్ని అనుభవించచ్చు. దేవుడు ఎక్కడున్నాడో, దేవునితో నాకు పని ఏంటని విర్రవీగుతున్నాడే మానవుడు. జాగ్రత్త. నీ దగ్గర నుంచి నేను మంచి వాటిని ఆశిస్తున్నాను, మంచి ఫలాలు నీ దగ్గర లేదు కాబట్టి ఇదిగో నీ చుట్టూ నీకు కాపుదలగా ఉండవలసినటువంటి కంచెను నేనే చేతులారా నేనే తీసేస్తున్నాను. ప్రస్తుతము జరుగుతున్న పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ మనము రక్షించబడాలి, కాపాడబడాలి, తప్పించబడాలంటే ప్రభు పాదములు పట్టుకుని, ప్రభువా మా దేశాన్ని కాపాడు, మా ప్రజలను కాపాడు, మా నాయకులను కాపాడు అని దేవుని సన్నిధిలో మొర్ర పెట్టేటువంటి విశ్వాసులు కావాలి. దేవుని సన్నిధిలో గోజాడే వాళ్ళు కావాలి. ఈ లాక్డౌన్లోనే చాలామందిని చూస్తున్నప్పుడు తినడం, త్రాగడం, తిరగడం తప్పించి దేవుని కొరకు చింత కలిగి, వేదన కలిగి, దుఃఖము కలిగి, భారం కలిగి, అయ్యో మందిరాలు దూరం అయ్యామే, సహవాసాన్ని దూరం అయ్యామనేటువంటి నొప్పి, వేదన, దుఃఖం అనేటువంటి చాలామందిలో లేదు. ఈ లాక్డౌన్ అనంతరము నీవెలాగున్నావు, నీ విశ్వాస పరిస్థితి ఎలాగుందో ఒకసారి ఆలోచన చేసుకో. ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాము. ప్రభు నీ నుండి, నా నుండి ఆశిస్తుంది ఏంటి తెలుసా? వెండి బంగారులు, ఆస్తి, ఐశ్వర్యాలు, కానుకలు కాదు. ఈరోజు నీతి, యథార్థత, పరిశుద్ధత, పవిత్రత, విశ్వాసము, త్యాగము, ప్రేమ, ఈ ఫలాలను యేసయ్య నీ నుంచి ఆశిస్తున్నాడు. అది లేకుండా ఏదో బ్రతుకుతున్న, వస్తున్న, వెళ్ళిపోతున్నావు అని అనుకుంటే జాగ్రత్త. ఎత్తబడే గుంపులో ఉంటావా లేక విడవబడే గుంపులో ఉంటావా? గమనించండి. చూడండి, దేవునికి అవిధేయులైన వారి యొక్క జీవితంలో ఉండవలసినటువంటి కంచెను దేవుడు తొలగించాడు. యోబు ఇంటి చుట్టూ కూడా కంచేశాడు దేవుడు. యోబు గ్రంథం మొదటి అధ్యాయము 10వ వచనంలో మనం చదివితే యోబు ఇంటి చుట్టూ కంచె ఉందంట. అది దేవుడే వేసిన కంచె. అపవాది చెప్తాడు, యోబు ఇంటి చుట్టూ నువ్వు కంచె వేసావు. దేవుడు అంటాడు, అయితే నేను నీకు అవకాశం ఇస్తున్నాను, అతడు నన్ను దూషిస్తాడని నువ్వు చెప్తున్నావు కనుక నేను అవకాశం ఇస్తున్నాను, అతని ప్రాణానికి ఏ హాని చేయొద్దు, నువ్వు వెళ్ళి ఏ విధంగా శోధించు అని చెప్పి అవకాశం ఇచ్చాడు. అంటే కంచి తీసాడు అనమాట. నీతిమంతుడని యోబు జీవితంలో కంచి వేసిన దేవుడు కంచి తీశాడు. కానీ కంచి తీసినా యోబుకి ఏమీ కాలేదు. కారణం ఏంటంటే అతడు నీతిమంతుడుగానే నిలబడిపోయాడు. ఈరోజు ఒకవేళ చూడండి, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో నీ యొక్క గృహాన్ని చుట్టుముట్టినా,
నీ బిడ్డలను చుట్టుముట్టినా, ఆ పరిస్థితుల్లో నువ్వు వెళ్ళిపోయినా నీకు ఏ హాని కలగదు. కారణం ఏంటంటే యోబు ఇంటి చుట్టూ చీకటి అలమరించుకున్న కుటుంబం ఇది అయిపోయినా తిరిగి మళ్ళీ వాళ్ళందరూ దేవుడు సంపాదించాడు, ఇచ్చాడు, తిరిగి రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. నువ్వు యథార్థంగా ఉండి, నువ్వు పరిశుద్ధంగా ఉండి, నీతిగా ఉండి, దేవునికి ఇవ్వాల్సిన ప్రతిఫలాలను, దేవునికి ఇవ్వాల్సిన ఫలాలు ఇస్తూ ఉంటే, ఒకవేళ నీ కంచి యోబు ఇంటి చుట్టూ కంచి తీసినట్టుగా, ఒకవేళ నీ ఇంటి చుట్టూ కూడా లోకస్తులు చనిపోతున్నట్టుగానే, లోకస్తులకు నష్టం జరుగుతున్నట్లుగానే, దేవుని ఎరగిన ప్రజలకి కష్టాలు పాలవుతున్నా, ఒకవేళ నీ జీవితంలో కూడా వచ్చినా నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. కారణం ఏంటంటే రెట్టింపు ప్రతిఫలం దేవునికి ఇస్తాడు. అలా కాకుండా దేవునికి అవిధేయత చూపుతూ, దేవుడు ఎంతకాలం ఎదురు చూస్తున్నా సంతోషకరమైన ఫలాలు దేవునికి ఇవ్వకుండా నువ్వు కఠినమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటావంటే, ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ దేశం కొరకు నువ్వు దేవుడు నీ చుట్టూ వేసినటువంటి కంచెను పాడు చేసుకుంటున్నావు. జాగ్రత్త. దేవుడే, కాపాడే దేవుడే మన చుట్టూ ఉన్న కంచె తీస్తే ఏంటి విషయం ఆలోచన చేయండి. ఉందా నీ ఇంటి చుట్టూ కంచె? లోకమంతా ఎలాగో ఉన్నా దేవుడు నిన్ను కాపాడుతున్నాడా? సముద్రం అంతా కూడా భయంకరమైన అలలు వస్తాయి. ఆ వచ్చిన చిన్న దోణి లోనుకంటే వెళ్ళి చేపల్ని పట్టుకుని మళ్ళా ఆ తీరం వెంబడి మళ్ళీ తిరిగి వస్తాయి. సముద్రపు కెరటాలు ఉన్నట్టుగానే నీ జీవితంలో శోధనలు, కష్టాలు వస్తాయి, తప్పదు. కానీ దేవుడి కాపుదల నీకుందా? దేవుడి కంచె నీకుందా? ఒకవేళ కంచె తొలగింపబడుతుందేమో జాగ్రత్త. ఆయన కోపంతో నీ చుట్టూ నీకు ఉండవలసిన భద్రతలో నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావేమో జాగ్రత్త. శత్రువుకు అవకాశం ఇస్తున్నావేమో జాగ్రత్త. దేవునికి కోపం రేపుతున్నావేమో జాగ్రత్త. దేవునికి ఆయాసాన్ని కలిగి చేస్తున్నావేమో జాగ్రత్త. దేవుడు మరొక అవకాశానికి ఇస్తున్నాడు. ఇంకా ఈవేళ ఇలాంటి పరిస్థితులు కూడా భయం లేకుండా బ్రతుకుతున్నావేమో, ఇష్టానుసారంగా తిరుగుతున్నావేమో, త్రాగుతున్నావేమో, ఇష్టానుసారంగా నీ బ్రతుకుతున్నావేమో. దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఇంకా నీలాంటి వాడే దేవుడు నువ్వు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. ప్రభువు రాకడ దినాల్లో ఉన్నావు. నువ్వు మారుమనసు పొందుతావా? ప్రభు సందులో ఎత్తబడతావు. లేని ఎడల నువ్వు విడబడతావు. జాగ్రత్త. కాబట్టి ఈరోజు ఆయన చూడండి, ఆయన కారుకాయలు కాసినందుకు ఆ కంచెను దేవుడు తొలగిస్తున్నాడు. ఈరోజు మనం ప్రార్థన చేయాలి. దేశానికి చుట్టూ ఆయన కాపుదల మనకు. ఆయన పట్టణంలో ఉన్నాడు కనుక ఆ పట్టణానికి చలనము లేదని వాక్యం చెప్తుంది. ఉన్నాడా? దేవునికి చోటు ఉందా? మన దేశంలో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన గృహాలలో, మనం చేసే కార్యాల్లో దేవునికి చోటు ఉందా? ఆయన యజమానుడిగా మనం ఉండగలుగుతున్నామా? ఉంచగలుగుతున్నామా? ఆయనకే అధికారం ఇవ్వగలుగుతున్నామా? ఆయనకి పరిపూర్ణంగా మనం లోబడగలుగుతున్నామా? లేకపోతే జాగ్రత్త. నీ చుట్టూ నీ కొరకు దేవుడిచ్చిన భద్రత నుండి నువ్వు తొలగిపోతున్నావేమో జాగ్రత్త. ఒక్కసారి మీరు పరీక్ష చేయండి. ప్రభు దగ్గర కన్నీరు విడవండి. ఈ లాక్డౌన్లో ఇన్ని దినాలు మనం దేవుని సహవాసాన్ని మందిరానికి దూరం అయిపోయాం. ఏ విధంగా చింత లేకుండా, భయం లేకుండా, బాధ లేకుండా బ్రతుకుతున్నామంటే ఆత్మ సంబంధమైనటువంటి స్పందన, సంబంధమైనటువంటి స్పర్శ లేని వాళ్ళుగా, వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావేమో జాగ్రత్త. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పటికైనా ప్రభు కొరకు తిరుగు. అవునయ్యా, నీవు మనుషులను సంతోషపెడుతున్నావు, ఒక సేవకులను సంతోషపెడతాం, ఒక విశ్వాసం సంతోషపెడతాం, ఒక కుటుంబీకులను సంతోషపెడతాం. కానీ నీ దేవుణ్ణి ఎప్పుడైనా సంతోషపెట్టే ఫలం దేవుని ముందు ఎప్పుడైనా పెట్టగలిగావా ఈరోజు? అలా చేయకపోతే జాగ్రత్త. నీ పరిస్థితులు తారుమారు అయిపోతున్నాయి. జాగ్రత్త. మొరపెడదాం దేశం కొరకు, మొరపెడదాం మన కుటుంబాల కొరకు, మొరపెడదాం ప్రభు పాద సన్నిధిలో. తలల వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపుడమైన తండ్రి, ఘనమైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఐగుప్తులో నుండి, పాపంలో నుండి మమ్మల్ని తీసుకుని వచ్చి శ్రేష్టమైన స్థలంలో నీ సన్నిధిలో మమ్మలను నాటి మేము అభివృద్ధి పొందాలని, ఫలించాలని, ఆ ఫలములను బట్టి నువ్వు ఆనందించాలని ఆశతో ఎదురు చూస్తున్న సమయంలో ప్రభువా, మా నుండి మీకు సంతోషాన్ని ఇవ్వలేక కారుకాయలు, చేదైన బ్రతుకులు, పాపపు జీవితాలు చూచి నువ్వెంతగానో కోపపడుతూ మా చుట్టూ ఉన్నటువంటి కంచెను తొలగించుచున్నావయ్యా. అయ్యో, ఇక మాకు భద్రత ఏది నాయనా, ఇక మాకు కాపుద లేదు ప్రభువా. కాపాడే నీవే కంచెను తొలగిస్తే మా పరిస్థితి ఏంటి ప్రభువా? మా దేశాన్ని కాపాడండి అయ్యా, క్షమించు నాయనా. ఇప్పటికైనా మేము మీ సన్నిధిలో ప్రభువా కారుకాయలు కాకుండా నాయనా దేవా, నిన్ను సంతోషపెట్టేటువంటి ఆత్మ ఫలాలు నీకు ఇవ్వడానికి మా హృదయాలు మేము సిద్ధం చేసుకుంటున్నాం ప్రభువా. ఎన్నో అవకాశాలు మీరు మాకు ఇస్తున్నా కూడా మేము కారుకాయలే కాస్తున్నాం ప్రభువా. మమ్మల్ని క్షమించయ్యా.
ఆత్మదేవుడా మమ్మల్ని బలపరిచి ప్రభువా నీకు ఇష్టమైన రీతిలోనైనా మీకు ఆత్మీయమైన ఫలాల్ని ముందు పెట్టడానికి, నిన్ను సంతోషపెట్టే జీవితాలు, నీకు భయపడి బ్రతికే జీవితాలు మాకు దయచేయమని, విన్న వాక్యాన్ని అనేకుల జీవితాలు ఆశీర్వాదకరంగా నిర్మలించి మహిమ పొందమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు రక్షకుడనే యేసుక్రీస్తు వారికి దివ్యమైన కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సమాధానమును సహవాసమును ఈ లైవ్ని వీక్షిస్తున్న ప్రజలకును ప్రతి కుటుంబమునకును ఆయన రాకడ వరకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయము, అపవాది క్రియలకునంత నాశనము అపజయమును కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.